अष्टादशपीठेश्वरि इष्टवर प्रदायिनी साष्टांगमुलम्मा शाम्भवी कृपाकरी अष्टादशपीठेश्वरि इष्टवर प्रदायिनी साष्टांगमुलम्मा शाम्भवी कृपाकरी वेदमयी नादमयी मंत्रमयी तंत्रमयी योगपीठिकाध्यासिनी योगपीठिकाध्यासिनी ओंकार स्वरूपिणी ओंकार स्वरूपिणी जीवन गमन में नी क्षेत्र यात्रा हृदय स्पंदन में नी पाद मुद्रा जीवन गमन में नी क्षेत्र यात्रा हृदय स्पंदन में नी पाद मुद्रा शक्तिवम्मा वरालकृपतभूमु वन्दनमूलम्मा पञ्चाशत्पीठस्थित परमशक्तिवम्मा वरालकृपतभूमु वन्दनमूलम्मा ॐ शक्ति ॐ शक्ति ॐ शक्ति माते शक्ति माते సతీదేవి మరణ దుఃఖాన్ని భరించలేక వహ్నికుండం వెదికి దహ్యమాన చిత్కళా రూపిణి అయిన సతిని భుజం మీద వేసుకుని హా సతీ అంటూ భ్రాంతచిత్తుడై నానా దేశాలు తిరగడం ప్రారంభించాడు. బ్రహ్మాది దేవతలు బెంగటిల్లిపోయారు. ఆ మీదట శ్రీ మహావిష్ణువు బాణపాతం చేసి ఆ సతీదేవి అవయవాలను ఖండఖండాలు చేశాడు. అవన్నీ వేరువేరు స్థలాలలో పడ్డాయి. శివుడు కూడా ఆయా ప్రదేశాలలో నానా రూపధరుడై వెలిసి బ్రహ్మాది దేవతలతో ఈ స్థానాలలో శ్రద్ధాభక్తులతో దేవిని పూజించేవారికి దేవి కరుణతో సర్వశుభాలు కలిగిస్తుంది అని వరం అనుగ్రహించాడు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభవయే భవానీం. శాంభవి, శాంకరి, సాధ్వి, శరశ్చంద్ర నిభానన అష్టాదశ శక్తి పీఠాల్లో వెలసి ఉన్నటువంటి అమ్మవారు ప్రతి సంఖ్యలోనూ ప్రతి పీఠంలోనూ అనేక ప్రాధాన్యాలని ప్రత్యక్షం చేస్తూ వస్తున్నారు. 18 గురించి అనేక మర్మాలను మనం చెప్పుకున్నాం. 18 అనే సంఖ్యని సంఖ్యాశాస్త్రంతో కలిపి చూస్తే 9 అవుతుంది. 9 పూర్ణ సంఖ్య. ఈ జగమంతా కూడా నవాత్మకం. ఒక వస్తువు పూర్ణత్వం తీసుకోవడానికి 9కి చాలా సంబంధం ఉన్నది. అందుకే గ్రహములు 9 ఉన్నాయి. నక్షత్ర విశేషములు కూడా 27 చెప్పుకుంటున్నాం. ఈ 27 కూడా కలిపితే 9 అవుతున్నది. అలాగే 18 అనేది కూడా పూర్ణ సంఖ్య అయిన నవాత్మకాన్నే చెప్తున్నాయి. అమ్మవారి యొక్క దుర్గా మంత్రం నవార్ణ మంత్రం. మరి ఒక విధంగా మనం పరిశీలించినట్లయితే శ్రీచక్రం కూడా నవావరణాత్మకమై ఉన్నది. అలాంటి పూర్ణత్వాన్ని ప్రకటించేటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో ఇప్పుడు మొదటిది అయినటువంటి శాంకరీ శక్తి పీఠాన్ని వివరించుకుందాం. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాచికాపురి ప్రద్యుమ్నే
శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురి మహాలక్ష్మి మాహురి ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాంకాళి పీఠికాయాం పురుహుతికా ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యే దక్షవాటికా హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరీ ज्वालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणसी विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादश शक्ति पीठानि योगिनामति दुर्लभम् सायंकाले पठे नित्यम् सर्वशत्रुविनाशनम् सर्वदिव्य हरं रोगम् सर्वसम्पत्करं शुभम् లంకలో శంకరీదేవి. श्री सती शांकरी देवी त्रिंकोमली पुरस्थिता उत्तमांग प्रभा गौरी भक्त काम फलप्रदा శ్రీమద్ వాల్మీకి రామాయణంలో హనుమంతుడు సాగర లంఘనం చేసి తొలిసారిగా లంకానగరం కనపడగానే అరే, ఇది స్వర్గపట్టణమైన అమరావతిలాగా ఉందే అని ఆశ్చర్యంగా చూశాడు. ఆ రామాయణేతిహాసంలో సుందరకాండ ద్వితీయ సర్గలో 25 శ్లోకాలలో ఆనాటి లంకానగర వైభవ వర్ణనం కనిపిస్తుంది. అయితే రావణాసురుడు పరిపాలించాడని చెప్పబడే లంకా పట్టణం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయిందని చారిత్రకుల ఐతిహ్యం. ప్రాచీన గణనం ప్రకారం శాంకరీదేవి శక్తిపీఠం భూమధ్యరేఖపై 0 డిగ్రీలు గల క్షేత్రం. భూమధ్యరేఖ పరిగణనంలో మార్పు వల్ల అలనాటి లంకను గుర్తించడం సాధ్యం కాదు. కాగా ప్రస్తుతం ఉన్న శ్రీలంకలో కూడా రావణాసుర పౌరాణిక కథా ప్రస్తావన కొనసాగుతూనే ఉంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ది నాటికి ఈ ద్వీపంలో ఆర్యులు ప్రవేశించారు. వారి సంతతి వారే నేటి సింహళీయులు. క్రీస్తు పూర్వం 1-2 శతాబ్దాల నాటికి ద్రావిడులు ప్రవేశించారు. అనురాధాపుర, పోతొన్నార్వ వంటి ప్రదేశాలను ఆశ్రయించి మహాసామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దిలో అశోక చక్రవర్తి ప్రేరణతో బౌద్ధమతం ఈ ద్వీపంలో ప్రవేశించి ప్రభువుల ఆదరణ, ప్రజల ఆదరణ పొందింది. మతరీత్యా చూస్తే ఈ ద్వీపంలో ఎక్కువ శాతం బౌద్ధ మతస్థులు. తరువాతి స్థానంలో హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు క్రమంగా పేర్కొదగిన వారు. శ్రీలంకలో ప్రధానంగా అనురాధాపురంలో ఉన్న బౌద్ధ కళావశేషాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వీటిని దర్శించడానికి బౌద్ధులే కాక ఇతర మతస్థులు కూడా వస్తుంటారు. లంకాయాం శాంకరీదేవి
లంకా క్షేత్రంలో అమ్మవారు శాంకరి అనే పేరుతో ఉన్నారట. లంక అనగానే మనకు రావణాసురుడు గుర్తొస్తాడు. కానీ ఇక్కడ శక్తిపీఠం కథ ప్రకారం ఆలోచిస్తే శక్తిపీఠం ఎప్పుడో ఇక్కడ వెలిసి ఉన్నది. అది రావణాసురుడు తీసుకువచ్చింది కాదు, అక్కడ ఉన్నది ఆ శక్తిపీఠం. ఆ ప్రాంతంలోనే రావణాసురుడు కూడా లంకా సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుని ఉండవచ్చు. ఆ లంక ఈ లంకయే అనుకోవడంలో ఏ వంక లేకుండా అంగీకరించి శాంకరిని మనం నమస్కరించుకోవచ్చు. ఇక్కడ ఈ లంకాద్వీపాన్ని ఏర్పరిచేటువంటి రావణాసురుడు పరమ శివభక్తుడు. శివభక్తుడు అంటే శక్తి లేనిది శివారాధన సాధ్యం కాదు కనుక మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అన్నట్లుగా జగన్మాతా పితరులుగా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించుకున్న భక్తుడు రావణాసురుడు. ఆ అమ్మ అనుగ్రహం చేతనే అతడు చిరాయువును పొందాడు, చక్కగా పాలన చేయగలిగాడు. శివానుగ్రహం చేతనే తన జన్మలక్ష్యమైనటువంటి రాముని చేతిలో మరణం అనే భాగ్యాన్ని కూడా పొందాడు రావణాసురుడు. అందుచేత ఆయన శక్తిని కూడా ఆరాధించాడు అనడంలో ఆశ్చర్యపోవలసిన విషయం ఏమీ లేదు. ఇప్పటికీ అనేక కథల్ని పురాణ గాథలతో ముడిపెట్టి ఇక్కడ స్థానికులు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శాంకరీదేవి యొక్క పీఠం ఉన్నది అనడానికి సాక్ష్యంగా ఒక అద్భుతమైన అమ్మవారి ఆలయం కింకోమలి అనేటువంటి ప్రాంతంలో ఉన్నది. రావణ లంకా పట్టణంలోనే శాంకరీదేవి పూజలందుకుంటూ ఉండేదని, ఆ రాక్షసరాజు దుర్నయాలకు కోపించి ఆమె వెళ్లిపోవడంతో రావణలంక సముద్రంలో మునిగిపోయిందని ఒక కథ. లంకను విడిచి వెళ్లిన శాంకరీదేవి ఎక్కడ ఉందని కొందరు చారిత్రకులు ప్రశ్నిస్తున్నా, శక్తిపీఠారాధకులు మాత్రం శ్రీలంకలోని కొలంబో నగరానికి సుమారు 5 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ట్రింకోమలి సముద్ర తీరంలో సముద్రంలోనికి చొచ్చుకొని ఉన్న కొండ మీద ఈ దేవి నెలకొని ఉన్నదని విశ్వసిస్తున్నారు. రావణుడు తన గదతో కొట్టగా ఈ కొండ 2 ఖండాలై నిలిచిందని పురాణ కథ. శాంకరీదేవికి అర్చనలు సమర్పించే పూజారులు జాఫ్నాకు చెందిన తమిళులు. ఇక్కడ అమ్మవారి దర్శనం, అర్చనలు కూడా ఉదయం పూటనే ఉంటాయి. దర్శనం కోరే భక్తులు వస్త్రధారణ నియమాలు పాటిస్తూ ధోవతి, ఉత్తరీయం ధరించవలసి ఉంటుంది. శాంకరీదేవి ఆలయం ఆవరణలో కోణేశ్వర శివాలయం, విఘ్నేశ్వరాలయం, నంది విగ్రహం ఉన్నాయి. నటరాజ ఆలయం దర్శనీయం. కోణేశ్వరునికి ప్రతిదినం ఉదయం పూట అభిషేకం, హారతి సేవ ఉన్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు దర్శనీయంగా ఉంటాయి. ఈ శాంకరీదేవి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడొక మారేడు చెట్టు ఉంది. అమ్మవారి ఆలయంతో సమానంగా ఈ చెట్టుకు ప్రాధాన్యం ఉంది. రావణాసురుడు దీని సమీపంలో పూజ చేసేవాడని ప్రతీతి. ఆయన ఇక్కడ శివార్చన చేసేవాడట.
ఆలయంలో అభిషేకాలు పూర్తయ్యాక ఈ చెట్టు దగ్గర మొదటగా శివునికి, పిదప అమ్మవారికి పంచామృతాభిషేకాలు గావిస్తారు. అభిషేకానంతరం చెట్టుకు ప్రతిదినం కాషాయాంబరధారణం గావిస్తారు. భక్తులు తమ కోరికలు తీరడానికి ఈ బిల్వ వృక్షానికి ముడుపుగా చిన్న చిన్న ఉయ్యాలలు కట్టే ఆచారం ఇక్కడ ఉంది. శాంకరీదేవికి శరన్నవరాత్రులలో 9 రోజులు వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. అసలు ఈ శాంకరీదేవి లంకాధీసుని ఎలా అనుగ్రహించింది అంటే, రావణుడు ఒకసారి కైలాసానికి వెళ్లి పార్వతీదేవిని బంధించే ప్రయత్నం చేశాడట. సాధ్యం కాకపోగా ఆమె అస్త్రబంధానికి కట్టుబడి గిలగిలలాడి పరిపరి విధాల బతిమాలుకోగా దేవి అతణ్ణి వరం కోరుకోమన్నది. ఆమెను తన పట్టణంలో అధివసించి అనుగ్రహించమని కోరాడు. ఇదే లంకతో శాంకరీదేవి అనుబంధం. శివ, శర్వాణి, మృడాని, భవాని, శాంకరి ఏ పేరుతో పిలిచినా సర్వశక్తిమయి అయిన ఆ పరాశక్తిని పిలిచినట్టే. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని వేదమాత కీర్తిస్తున్నది. శంభు, శంకర, శివ శుభములకు మూలమితడు గనక శంభు, శుభములను అందరికీ అందించేవాడు గనక శంకరుడు, శుభమే తానైన వాడు గనక శివుడు. ఇది విశేషం. అలాంటి శివుని యొక్క శక్తి శాంకరి. అంటే తల్లి శుభములను, సుఖములను, శాంతిని అందరికీ కొల్లలుగా, వెల్లువలుగా అందిస్తున్నది అని అర్థం అన్నమాట. శాంకరి అంటే సుఖదాయిని, శుభదాయిని, శాంతిదాయిని. శం అనే మాట ఉపనిషత్తు చాలా దివ్యంగా ప్రయోగించింది. శం అంటే అన్ని వేదనలు, అల్లకల్లోలాలు అణగిపోయిన తర్వాత లభించే ప్రశాంత స్థితి. దీనినే బ్రహ్మానందము, కైవల్యము అని కూడా అంటాం. అందుకు శాంకరి అంటే బ్రహ్మానంద ప్రదాయిని అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే పరమార్థ దృష్టితో, తత్వదృష్టితో కూడా శాంకరి ఒక మహామంత్రం. అందుకే మంత్రమయమైనటువంటి లలితా సహస్ర నామముల్లో శాంకరీ నామం చాలా దివ్యంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ తల్లిని కొలుచుకుంటే శుభములు, శాంతి లభిస్తాయని ఈ నామం యొక్క అర్థం మనకు చెప్తున్నది. అందులో ప్రథమంగా చెప్పబడ్డ పేరు, ప్రథమమైన శక్తి పీఠంగా చెప్పబడుతున్నది ఈ శాంకరీదేవి. కథాపరంగా ఆలోచిస్తే రావణాసురుడు మొదటి నుంచి ఈ తల్లిని ఆరాధించేవాడని, కానీ సీతాదేవిని అపహరించి తేగానే మహాసాధ్వి అయినటువంటి శాంకరి ఆ పేరులోనే ఉంది. శాంకరి, సాధ్వి, శరశ్చంద్ర నిభానన అని. మహాపతివ్రత అయినటువంటి ఆ పార్వతీదేవి ఒక పతివ్రత అయిన సీతమ్మకు జరిగిన అవమానాన్ని సహించలేక రావణునిపై కోపగించుకుని లంకని వదిలి వెళ్ళిపోయిందని, అప్పుడు దేవతలందరూ కూడా ప్రార్థన చేయగా భారతదేశాన్ని వదలకుండా అక్కడ నెలకొని ఉన్నది అనో కథ చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా శక్తిపీఠంగా ప్రసిద్ధి చెంది ఉన్నది ఈ లంకా క్షేత్రం. ఇందులో ఈ ట్రింకోమలి ఆలయ నిర్మాణం చక్కటి శిల్పకళతో తేజరిల్లుతూ ఉన్నది. ద్రవిడ దేశంలో తమిళనాట నెలకొని ఉన్నటువంటి దేవాలయ నిర్మాణ విన్యాసము, వైఖరి, సంప్రదాయము ఇదంతా కూడా ఇక్కడి ఈ శాంకరీదేవి ఆలయంలో మనకు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అద్భుతమైన శిల్ప సంపద, ప్రతి శిల్పంలోనూ ఉట్టిపడే దైవీ కళ ఇక్కడ ప్రత్యేకత. దానికి తోడు ప్రశాంతమైన వాతావరణంలో
సహజంగానే ప్రతి వారికి కూడా ఆ దివ్యానుభవం, దేవతానుభవం లభిస్తుంది. తమిళ శివశక్తి సంప్రదాయములు ఇక్కడ మేళవించి గోచరిస్తూ ఉంటాయి. అమ్మవారి విగ్రహం అత్యంత రమణీయమై శ్రీచక్ర పీఠంపై ప్రతిష్ఠింపబడి మన కన్నులకు పండుగ కలిగిస్తూ మనస్సుకి మాతృవాత్సల్యపు దీవెనలు అందజేస్తూ ఉంటుంది. అలాగే పరమేశ్వరుని యొక్క దివ్యలింగ సందర్శనం ఒక మహానుభవం. ఆ సదాశివుని చక్కగా అలంకరించి ఆ దీపముల నడుమ ఆ జ్యోతిర్మయిని దర్శించే శివానుభవం ఇక్కడ లభించే గొప్ప ప్రసాదం. అటుపై అమ్మవారికి హారతి ఇస్తున్నప్పుడు ఆ శ్రీచక్ర ప్రభలు దర్శిస్తే హృదయంలో ఆ అరుణ కరుణాతరంగితాక్షి అయినటువంటి జగదంబిక యొక్క దర్శనం లభిస్తుంది మనకి. ఈ శక్తిపీఠంలో అమ్మవారి యొక్క కాలి గజ్జెలు పడ్డాయి. అంటే ఆరాధన చేసేటప్పుడు పాదాల నుంచి ఆరాధన చేస్తామనేమో, తొలుత ఆ కాలి గజ్జల్ని భావించడం అవసరం గనకనే లంకాయాం శాంకరీదేవి అనే ప్రథమంగా ఈ శాంకరీ పీఠాన్ని మనం తలంచుకున్నాం. కాలి గజ్జలు అనగానే అమ్మవారి చరణాలు గుర్తొస్తాయి, అమ్మవారి యొక్క శబ్దశక్తి కూడా గుర్తుకు వస్తున్నది. అమ్మవారు లాస్యప్రియ, లయకరి, లజ్జా, రంభాది వందిత అని కీర్తించబడినది. అమ్మవారి యొక్క నాట్యం అది లాస్యం, మృదులమై మార్దవమై కైశికీ వృత్తితో కూడినటువంటిది. అందుకే అది లోకక్షేమంకరమై ప్రశాంతతని ఇచ్చే సౌమ్య లక్షణాలతో ఉన్నది కనుకనే ఇక్కడ అమ్మవారు సౌమ్య నామమైన శాంకరీ నామంతో ప్రకాశిస్తూ ఉన్నారు. కాలిగజ్జలు పడిన చోటు అనడంలో ఆ సౌమ్యత మనకి ధ్వనిస్తోంది. అలాంటి ఈ పవిత్రమైనటువంటి ఈ చోట ఇప్పటికీ కూడా భక్తులు అనేక విధాలుగా అమ్మవారిని, అయ్యవారిని ఆరాధిస్తూ ఉన్నారు. కాలి గజ్జలు పడినటువంటి దివ్యమైన ఈ స్థలంలో శాంకరీదేవిని స్మరించుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రాప్తింపజేసుకుందాం. కంచిపట్టణంలో ఒకవైపున ఏకాంబరేశ్వరుడు, మరొక వైపున వరదరాజస్వామి వెంచేసి ఉండి శైవ వైష్ణవులిరువురికి సామరస్యాన్ని పంచిపెట్టారు. ఇదిలా ఉండగా అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీ కామాక్షీదేవికి నెలవై శక్తి ఉపాసకులకు ఆరాధనీయమయ్యింది కంచిపట్టణం. విష్ణు బాణ భిన్న అయిన సతీదేవి శరీరానికి సంబంధించిన కంకాళం పడిన చోటు ఇదేనని శక్తి ఉపాసకుల విశ్వాసం. జగద్గురు ఆదిశంకరులు కామాక్షి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ కావించారు. శ్రీచక్రమంటే సాక్షాత్తు అమ్మవారి సంకేత రూపమే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/svbcttd లేదా www.svbcttd.com వెబ్సైట్లో కూడా వీక్షించవచ్చు.